అధికారంలో ఉంది కదా, పాదయాత్ర ఎందుకు అనుకుంటున్నారా? మీ మంచి చెడులు తెలుసుకోవడానికి, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి, మీకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమం, రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ఫలాలు ఏ రీతిన అందుతున్నాయో తెలుసుకోవడానికి, వస్తూ వస్తూ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం చేసుకున్నాం, లోపలికి పోయి జిలేబీ తిన్నాం, చాయ్ తాగినాం, ఆ భాగ్యమ కళ్ళలో ఆనందం చూసినాం. డబుల్ బెడ్రూమ్ల కళ 10 ఏళ్ళు ఒక్కటంటే ఒక్క బెడ్రూమ్ వచ్చిందా ఈ చొప్పదండి నియోజకవర్గంలో? మరియల్ల మేము ప్రారంభించిన గ్రామంలో 240 ఇల్లు వచ్చాయి. అరుడైన పేద ప్రతివానికి ఇల్లు రావాలని, 10 ఏళ్లుగా మీరు కలలు కంటున్న చక్కెర కార్డు, రేషన్ కార్డు ఇవ్వాలని 40 లక్షల రేషన్ కార్డు వచ్చినాయా లేవా? 10 ఏళ్ళు ఒక్క కార్డు వచ్చిందా మీకు? రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ, 200కి కరెంటు మాఫీ, మహిళలందరికీ ఉచిత విద్యుత్, అన్నిటికీ మించి అలలు కూడా అనుకున్నారా సన్న బియ్యం వస్తాయని? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి సన్న బియ్యం ఇస్తారని అనుకున్నారా? మరి ఇవన్నీ అందుతున్నాయి కాబట్టి, మీరు సంతోషంగా ఉన్నారు కాబట్టి, మీ సంతోషంలో భాగం పంచుకోవాలి కాబట్టి నేను మీనాక్షి మేడం ఇక్కడికి వచ్చినాం. మీనాక్షి మేడం ఎవరో తెలుసా? గాంధేయవాది, మహాత్మా గాంధీ మునివరం లాంటి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అత్యంత ఇష్టరాలు, నీతి నిజాయితీ పరులు, మన పర్యవేక్షణాలు. వారు కూడా మీ కష్టంలో పాలు పంచుకొని ఇక్కడ కూర్చున్నారు.